నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పాలన? ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి కూటమి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు కదా. ఏమి ఆనందంగా ఉన్నారండి జనాలు? ఏ రకంగానూ ఆనందం లేదు. చదువుకున్నవాడు ఆనందంగా లేడు, చదువులు ఆపేసి ఖాళీగా ఉన్నారు. పేదోడికి, ఈ పేద మహిళలకి నెలకి సంవత్సరానికి 18,500 ఇచ్చేవాళ్ళు, అది లేదు. గ్యాస్కి డబ్బులు వేస్తున్నామన్నారు, అది ఇట్లేదు. ఈ ఏ రకంగా ఆనందంగా ఉంటారు? రేట్లేమో ఆకాశం అందేసినాయి, పనులు లేవు. పనులు కల్పిస్తా ఉన్నారు, ఏ పనులు కల్పించలేదు. ఆనందంగా ఎలా ఉంటారు? కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి జనాలందరినీ సోమరపోతులు చేశాడు. మేము వచ్చాక ప్రజల్ని మేము చెప్పిన పథకం ప్రతిదీ ఇచ్చి అందరినీ ఆనందపరిచామని చెప్పి మాట్లాడుతున్నాం. సోమరిపోతులు చేయలే, అందరినీ పనికి పనికొచ్చేటట్టుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టుబడి డబ్బులు ఇచ్చి మీరు ఏదో ఒక వ్యాపారం చేయండి, ఒక రకంగా ఇస్త్రాకుల వ్యాపారం, సైకిల్లో, కుట్టు మిషన్లో మీరు ఏదో ఒక రకంగా మీరు ఆర్థికంగా బలపడండి అని పని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. సోమరిపోతులు చేయటానికి ఇవ్వలేదు డబ్బులు. ఆ డబ్బులతో ఆడవాళ్ళు కానీ చాలా పెట్టుబడులు పెట్టి చాలా వ్యాపారాలుగా, చిన్న చిన్న వ్యాపారాలు చాలా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాంలో ఎలక్షన్ ముందు బాధుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర నుంచి డబ్బులు బాధేస్తున్నాడు, కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకుంటున్నాడని చెప్పి అన్నారు. నిజంగా ఆ రోజు అలా చేశారా? ఏమీ బాధుడేమీ లేదు. ఇవాళ బాధుడు అంటే ఇవాళ కనిపిస్తుంది. ఎక్కడదో పెడితే అక్కడ బళ్ళు ఆపుతున్నారు, 10,000 రూపాయలు పెనాల్టీ వేస్తున్నారు కోర్టుకు వెళ్తే. ఎవడో కాగితాలు లేవనో లేదా ఆడేదో మందు వీళ్ళే సప్లై చేస్తున్నారు, మందు తాగినందుకు 10,500 పెనాల్టీ వేస్తున్నారు కోర్టుకు వెళ్తే. 10,500 పేదవాడి దగ్గర ఏముంటాయి? ఉండవు కదా. బాధుడు. కరెంటు బిల్లు కానీ ఏదైనా ఇప్పుడు బాధుడు. ఇదివరకు బాధుడు లేదు. ఇప్పుడు కనిపిస్తుంది బాధుడు అనేది జనాలకి. కానీ జనాలందరికీ ఆనందంగా ఇంకా 15 ఏళ్ల పాటు మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి రానివ్వము అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2 ఏళ్లకే జనాలకి ఎలా ఉందో మీకు తెలుసు. పత్రిక వాళ్ళు మాట్లాడుతున్నారు, జనం మాట్లాడుతున్నారు. జనాల్లోకి వస్తుందిగా. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తారు కదా. నెక్స్ట్ ఏదో ఎలక్షన్ జరుగుద్ది కదా, ఎలక్షన్లో చూపిస్తారు. మనం అనుకుంటే తెలిసేదే ఉంది.